తెలుగు వస్తుంది నాకు. నేను దాదాపు 26 ఇయర్స్ నుంచి అమెరికా, 27 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటాను. అయితే ఈ ఉద్యమాల గురించి అందరు మాట్లాడారు. మన జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు కదా, తను మాట్లాడాను ఆర్ఎస్ఎస్ నోడగొట్టాలి, బీజేపీ నోడగొట్టాలని. మీరు కొందరు అంటారు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా సార్ అంటారు. వాళ్ళను భూస్థాపితం చేయాలి. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను భూస్థాపితం. వాళ్ళు ఏమంటారు తెలుసా, 100 సంవత్సరాలు కాకముందే మనం ఈ రాజ్యాన్ని వెళ్తున్నామని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ 100 సంవత్సరాలు అయ్యే లోపలనే వాళ్ళని భూస్థాపితం చేయాలి. ఈ ఎలక్షన్స్ కాదు, వచ్చే ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో, జెడ్పీసీసీ ఎలక్షన్స్లో, అన్ని ఎలక్షన్స్లో వాళ్ళను ఖతం చేయరు. ఓకేనా? నేను అమెరికాలో ఉంటాను. వృత్తిపరంగా ఒక 20 దేశాలు తిరిగాను. కొన్ని చరిత్ర చదువుకున్నాను. సొమాలియా, రువాండా, సుడాన్ అనేటి అత్యంత పేద దేశాలు. వాళ్ళకి పాపం తినడానికి కూడా తిండి ఉండదు. కానీ వాళ్ళు కేవలము దేనికోసం కొట్లాడతారు తెలుసా? తిండి కోసం కొట్లాడతారు. మన దేశము సంపన్న దేశం. మన దేశంలో ఉన్న రీసోర్సెస్ ఎక్కడ లేవు. అలాంటి దేశంలో మనము ఆకలి చావులు బతుకుతాం. ఆకలి చావుల కోసము, జాబుల కోసము మనము పోరాడుతున్నాం. ఎవరు ఆ స్థాయికి తీసుకొచ్చింది? ఈ భూస్వాములు, రూలర్స్. ఆ రూలర్ ఎవడన్నా కానీ, ఆ రూలర్ ఏ కులంలో ఉన్నా కానీ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాడు జాబుల గురించి మాట్లాడాడు, వాడు చదువు గురించి మోడీ నోరెత్తిండు అనుకో, వాడు రాహుల్ గాంధీని తిడతాడు, రేవంత్ రెడ్డి తిడతాడు, కేసీఆర్ తిడతాడు. అరే నీకు బుద్ధి ఉంటే మా అక్కల గురించి మాట్లాడు, మా అన్నదమ్ముల గురించి మాట్లాడు, స్కూల్ గురించి మాట్లాడు, కాలేజ్ గురించి మాట్లాడు, నీళ్ళ గురించి మాట్లాడు, తిండి గురించి మాట్లాడు. వాడు మాట్లాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? వాడు చివరికి నేను మనిషిగా పుట్టలేదు ఏమన్నాడు? వాడికి గుడి కట్టియాల పర్మనెంట్గా. ఓకేనా? గుడి కాదు, గోరి కట్టియాలి. నేను గుడి అని కరెక్ట్గా, ఎందుకంటే మమతా బెనర్జీ ఏమన్నదంటే, దేవుడు కదా నీకు గుడి పడతాం, అక్కడే నువ్వు బయటకు రావాలి అంటే ఎంత బాధాకరం తెలుసా? నేను అమెరికాలో ఉంటాను కదా. అమెరికా చాలా యంగ్ దేశం, అంత పెద్ద వయసున్న దేశం కాదు. ఒక్క 400 సంవత్సరాలు కూడా లేవు. అలాంటి దేశము ఎంత అడ్వాన్స్ ఉంది తెలుసా? ఎంత టెక్నాలజీ. మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం. 91-95లో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేశాను. అప్పుడు మేము ఏమని మాట్లాడుకుంటామంటే అమెరికా మనకంటే 50 సంవత్సరాల ముందు ఉంది. అంటే చదువు, యూనివర్సిటీలు, కాలేజీలు, వాళ్ళు వేసుకునే బట్టలు, మాట్లాడే మాట. 27 సంవత్సరాల తర్వాత నేను చెప్తున్నా, అమెరికా 500 సంవత్సరాల ముందు ఉంటుంది. ఎందుకు తెలుసా? అక్కడ 9 నెలల అమ్మాయిల్ని రేప్ చేయరు. ఓకే, అక్కడ తినే తిండిని లాక్కోరు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే చంపరు అక్కడ. ఇవన్నీ తీసుకుంటే అమెరికా 500 సంవత్సరాలు కాదు, మారనంత మట్టుకు వాళ్ళు హెవెన్, మనం ఎర్త్. అంటే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? 31 సంవత్సరాలు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజు 91లో చేశాను. ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 33 సంవత్సరాలు. ఏం మారలే. ఇప్పుడు 33 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కొత్త హాస్టల్స్ రావాలి, కొత్త రోడ్లు రావాలా, కొత్త ల్యాబ్స్ రావాలా, కమిటెడ్ ఉన్న ప్రొఫెసర్స్ రావాలా. ఉస్మానియా యూనివర్సిటీ 33 సంవత్సరాల కింద ఎలా ఉందో 50 సంవత్సరాల వెనుకకి. అమ్మలు మీరు ఆలోచించండి, ఉస్మానియా యూనివర్సిటీలో 1300 ప్రొఫెసర్లు ఉన్నారు. ఎంత? 1300. ఎన్ని ఉన్నారు తెలుసా? 350. ఆ 350 కూడా చదువులు చెప్పరు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు పదవులు కావాలా.
ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఉంటాయి కదా, దాంట్లో డబ్బులు వస్తాయి కదా, ఆ పదవులు కావాలా. ఇటు వీసీ చెప్పాడు, ఇటు రిజిస్ట్రార్ చెప్పాడు. అరే పాపం రిజిస్ట్రార్ చెప్తారులే, లక్ష్మీనారాయణ మంచోడు. అయితే ఈ ఎవరు చెప్పాలా చదువు? ఈ ఉస్మాన్ యూనివర్సిటీ క్లోజ్ అయిపోయింది అనుకో, ఎవడు బాగుపడతాడు? పల్లా రాజేశ్వర్ రెడ్డి బాగుపడతాడు. ఇడున్నాడు కదా పూలమ్మి పాలమ్ముకున్న మల్లారెడ్డి గారు బాగుపడతాడు. నేను చెప్తున్నాను, డిబిఎఫ్ కల్పనక్క, శంకరన్న, ఎక్కడ శంకరన్న? రే చూడన్న, నేను అంట ఒకరోజు మెదక్లో ఉంటాడు, ఒకరోజు ఆదిలాబాద్లో ఉంటాడు, ఒకరోజు మహబూబ్ నగర్లో ఉంటాడు. నేను అన్న, అరే నువ్వు ట్రావెల్ చేస్తావా, ఫ్లైట్లు ఎక్కుతావా, ఏమన్నా ఇది ఆదాని అంబానీ ఏమన్నా ప్రైవేట్ డీల్ పెట్టుకున్నావా అంటే ఎంత కష్టపడతాడంటే. ఈ ఉద్యమాలు ఎప్పటి వరకు ఉండాలి తెలుసా? ఎప్పటి వరకు ఉండాలి ఉద్యమాలు? ఎప్పుడు ఉండాలా? ఈ ఫ్యూడల్స్, ఓకేనా, ఈ కేసీఆర్ లాంటోడు, మోడీ లాంటోడు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రావులు ఎప్పటి వరకు దోస్తారో అప్పటి వరకు ఎవరు ఉండాలా? ఉద్యమాలు ఉండాలా. అప్పటి వరకు శంకరన్న ఉండాలా, అప్పటి వరకు వినయన్ ఉండాలా. మరి మీరు అనుకుంటారు, అరే వీడు అమెరికాలో ఉంటాడు ఏంటి వీడు ఉద్యమం గురించి మాట్లాడతాడంటే, బ్లడ్లో ఉంటుంది అది, ఓకేనా, బ్లడ్. జై తెలంగాణ, జై భీమ్. సో ఉద్యమం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, అమెరికా అత్యంత ధనిక దేశం కదా, అత్యంత అడ్వాన్స్ కంట్రీ కదా, వీళ్ళు దొరలు వీళ్ళంతా క్యాస్ట్ అక్కడికి తీసుకొచ్చారు. 2 రాష్ట్రాలు అమెరికాలో, కాలిఫోర్నియా, వాషింగ్టన్ లా పాస్ చేశారు. ఎందుకు? క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత జరగకూడదని. మాధవరావు మీ అందరికి తెలుసు కదా, కాక మాధవరావు గారు మీ అందరికి తెలుసు కదా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. 15 సంవత్సరాల కింద అన్నాడు ఇట్లా, రాయ్ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, క్యాస్ట్ నీతోనే వస్తుంది. చంద్రమండలంకి వెళ్ళినా నీతో వస్తుంది. చంద్రమండలంకి ఆల్రెడీ పంపించారు వీళ్ళు. ఏం తెలుసా? చంద్రాయన్ క్యాస్ట్ తీసుకొని పోయి చంద్రమండలం మీదకి. సో నేను ఒకటి చివరిగా చెప్తాను. అమ్మలు, కొందరు అన్నలు, మా అమ్మ నాన్న ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలే, ఇప్పటికి కూడా చదువుకోలే. అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తాను. అమెరికాలో ఎంత పెద్ద కంపెనీ తెలుసా? అమెరికా ఎంత బలమైందో అంతకంటే బలమైన కంపెనీ. దాని అన్నిటికీ కారణం ఎవరు తెలుసా? దాన్ని అన్నిటికీ ఎవరు కారణం చెప్పండి? ఎస్, అంబేద్కర్ కారణము. నేను రిజర్వేషన్ వాడుకున్నా, నేను దళితుణ్ణి అని న్యూయార్క్లో చెప్తా, హైదరాబాద్లో చెప్తా, జూబ్లీ హిల్స్లో చెప్తా. ఎప్పుడైతే నీ రూట్స్, నీ తల్లిదండ్రి చదువుకోలేదు, నేను ఒక దళితుణ్ణి, నేను ఒక రిజర్వేషన్ వాడుకున్నాని ఎప్పుడైతే దాచుతావో నువ్వు సమాజానికి అస్సలు బాగుపడవు. ఓకేనా? మీరు ఒకటి ఉద్యమాలు చేయండి, గవర్నమెంట్స్ను గల్లబట్టి అడుగుండ్రి. 28,000 crores మొన్న ఈ బడ్జెట్ ఏమంటారు అన్నది, మొన్న బడ్జెట్ కాదు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 28,000 కోట్లు పెట్టారు. ప్రతి ఒక్క కోట్ను లెక్క చేయాలి. ఎటు పోయినాయి? సప్లాన్ డబ్బులు ఎటు పోయినాయి? గత 10 సంవత్సరాల లోపల సప్లాన్ డబ్బులు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. వీడన్నీ కేసీఆర్ తీసుకెళ్ళి ఎక్కడ పోసిండు? నీళ్ళలో పోసిండు. నీళ్ళలో వేయలేడాడు, బ్యాంక్ అకౌంట్లలో పెట్టుకున్నాడు, స్విస్ బ్యాంకులో అకౌంట్లలో పెట్టుకున్నాడు. ఓకేనా? సో మీరు పిల్లల్ని బాగా చదివిండ్రి. మా తల్లిదండ్రి ఒకటే చెప్పిండు, కష్టపడి చదువుకో బాగుపడను. మీరు కూడా చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను. నేను కొందరు అబ్బాయిలతో మాట్లాడతాను, అమ్మాయిలతోని, అమ్మాయి ఏం చేస్తున్నావు అంటే మేము పేదోళ్ళం ఉన్నాం. ఎట్లా అంటే వాళ్ళు డిగ్రీ పాస్ అవుతారు, లేకుంటే MBA పాస్ అవుతారు. అమ్మాయి బాబు ఏం చేస్తున్నావు అంటే నేను పేదోడు అంటాడు. ఎవరో ఏం పేదవాడవరా నువ్వు? సెల్ ఫోన్ ఉందా? ఉందన్నా అంటాడు. అరే నీకు ప్యాంట్ ఉందిరా, ఆ షూ ఎక్కడి అంటే వాడి బాటా షూ, నైకీ షూ. ఒరే మాకు సెల్ ఫోన్ లేదు, మాకు షూ లేవు, ఒకటే 2 డ్రెస్సులు ఉతుక్కొని అవ్వేసేది. ఒరే నువ్వు పేదోడు అంటే మేమేం కావాలరా 30 సంవత్సరాల కింద?
మీ పిల్లలు ఎవరన్నా ఉంటే వాడు ఎటు పోయిండు, ఏం చేసిండు, ఎక్కడ పోయిండు, ఎవరు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి అడగాలి. పేదలు అని చెప్పకుండా మనం ఆర్థికంగా పేదలు కావచ్చు, మైండ్ పరంగా హార్ట్ పరంగా చాలా రిచ్ మనం. ఇప్పటి వరకు అంటారు కదా, ప్రతి ఒక్క మొగోడు వెనుక ఒక ఆడది ఉంటుందని. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అది తల్లి కావచ్చు, అది అక్క కావచ్చు, అది భార్య కావచ్చు, లేకుంటే సిస్టర్ కావచ్చు. నేను మొన్న ఈ మధ్య మీటింగ్స్లో చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా, ఈ ప్రపంచంలో ఉన్న అధికారం అంతా ఆడదాని చేతిలో పెడితే అసలు ఏ కష్టాలు ఉండవు అన్న. నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న రీసోర్సెస్ అంతా, మనీ అంతా, అధికారం అంతా ఒక ఆడదాని చేతిలో పెడితే ఈ మాల్యాలు రాడు, నీరవ్ మోడీ రాడు, ఆదాని రాడు, అంబానీ రాడు. దయచేసి 2028లో 29లో రిజర్వేషన్ వస్తున్నాయి, ఓకేనా? ఇప్పటి నుంచే రెడీ ఉండ్రి. ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. లేకుంటే ఏం చేస్తారు తెలుసా, ఈ మగవాళ్ళు వాళ్ళ భార్యలను తెచ్చి కూర్చోబెడతారు. ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, రెడీగా ఉండుండ్రి, ఫైట్ చేయండి. మేమంతున్నాం మీ వెనుక. మీలో ఎవరన్నా పిల్లలు, మీ పిల్లలు, మీ అనాథల పిల్లలు ఎవరైనా అమెరికాకి వెళ్ళాలంటే, యూకే లండన్కి వెళ్ళాలంటే, ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే, కెనడాకి వెళ్ళాలంటే నేనున్నా, ఓకేనా? మేము పేదోళ్ళమని మాత్రం అనకండి, పేదోళ్ళ మాత్రం అనకండి. నేను చెప్పిన ఇంకోటి అన్నా, అరే చెప్పులు సెల్ ఫోన్ కాదురా, ఒక్క అనాథ పిల్ల అమెరికాకి వెళ్ళింది, 30 మందిని పంపించాను. 600లలో 30 మంది అనాథలు. వీడు అన్నాడు కదా నేను పేదోనని. మీకు అమ్ముందావరా? ఉందిరా. ఏం చేస్తుంది? టీచర్. మీకు నాన్నున్నారు అంటే తాగుతారు రోజు. ఒరే ఈ పేద అమ్మాయికి అమ్మ లేదు, నాన్న లేవు, డబ్బులు లేవు. ఈ పేద అమ్మాయి అమెరికా వెళ్ళిన తర్వాత ఒరే నువ్వు రిచ్ రా బాయ్. సో అందుకే దానికి గవర్నమెంట్ 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తుంది. నేను మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశాను. 200, 300 నుంచి ఎస్సీలకు 1000 స్కాలర్షిప్లు. ఒక్కొక్క స్కాలర్షిప్ 20 లక్షలు. బీసీలకు 2000, ఎస్టీలకు 1000. ఒకడు అన్నాడు, వాడు ఇట్లే పోయిండు, అమెరికాకి వెళ్ళిండు, బాగా కష్టపడితే వాడు కాలేజీలో స్కాలర్షిప్ ఇచ్చిండు. 20 లక్షలు వీడు ఏం చేసినవారు అంటే, అన్న నేను ఇల్లు కట్టుకున్నాను. అట్లా ఉండాల. నేను మొన్న సడన్గా అన్నం తిని బాగా అలసిపోయి నిద్రపోయినా. మధ్యాహ్నం 2 గంటలకు లేచి ఎంత బాధపడ్డా తెలుసా? చాలా బాధపడ్డా. ఎంత పెద్ద తప్పు చేశాను. ఎందుకు తెలుసా? 2 గంటలు బాయనయ్యాను. రాత్రి 12కు అనుకుంటా, పొద్దున 6కు లేస్తా, కాన్స్టెంట్గా ఎక్కడికో పోతా. జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, ఆదిలాబాద్, కరీంనగర్ తిరుగుతూనే ఉంటా. మా భార్య ఒకటే అంటది, మీ ఆరోగ్యం జాగ్రత్త ఆగురు. అందుకే మీ యాక్టివిస్టులు ఎవరైతున్నారో మీ శ్రమ, మీ రక్తం ఎప్పటికీ వృధా పోదు. మీ చెమట మనము ఫైట్ చేస్తూనే ఉండాలి. ఎవరైతే అమరులు ఉన్నారో ఎప్పుడు గుండెలో పెట్టుకోవాలా. ప్రతి ఒక్క ఎన్కౌంటర్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఓకేనా? కొందరు అంబేద్కరిస్టులు ఏమంటారు తెలుసా? వాళ్ళు మనం చాలా టైం వేస్ట్ చేసిందంటారు. వాళ్ళ పడ్డ శ్రమ మనం ఎప్పుడూ గౌరవించాలి. లాల్ సలాం, నీల్ సలాం 2 ఒక కళ్ళు. లాల్ సలాం, నీల్ సలాం 2 ఒక కళ్ళు. మనం పోరాడుతూనే ఉండాలి. జై భీమ్.